ఈరోజు ఉదయం ఎగ్జాక్ట్గా 6కి మేము ఈ చెరువు దగ్గరకు వచ్చాం. ఎందుకంటే ఈ చెరువులో మరికొన్ని గంటల్లో ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఎన్నో నెలల నుంచి డే అండ్ నైట్ చాలా కష్టపడి రొయ్యలు పెంచిన తరువాత ఈ చెరువులో నుంచి వాటిని ఎలా పట్టుకొని బయటికి తీస్తారు, వాటిని మార్కెట్కి ఎలా పంపిస్తారు, అసలు వాళ్ళకి దీని నుంచి మనీ ఎలా వస్తుంది, ఈ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే పక్కా వీడియోని లైక్ చేసి ఇటువంటి మోర్ యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఉదయం టైంలో ఈ చెరువు చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. చల్లని గాలి, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, పక్షుల అరుపులు, చుట్టూ చెరువులు. అబ్బో, ఇంకా చెప్పాలంటే ఒక కొత్త ప్రపంచంలో ఉంది. ప్రాసెస్ స్టార్ట్ అవడానికి ఇంకా కొంచెం టైం ఉంది. కాబట్టి రొయ్యలు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాలి కదా, కాబట్టి ఇప్పుడు ఎనర్జీ తీసుకుంటున్నారు. కొంత టైం తరువాత లోడ్తో ఒక వ్యాన్ వచ్చింది. ఇందులో రెడ్ కలర్ కేట్లు, బ్లూ కలర్ కేట్లు ఉన్నాయి. ఫస్ట్ ఈ కేట్లలో ఏముంటుందో నాకు కూడా తెలియదు. తరువాత తెలిసింది రెడ్ కేట్లలో ఐస్ ఉంటుంది, ఇంకా బ్లూ కేట్లేమో రొయ్యల ప్యాకింగ్ కోసం ఎంటీగా ఉంటుందని. అసలు పని ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. రొయ్యలు పట్టుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే మొదలు పెట్టారు. ఫస్ట్ వాళ్ళు చెరువులో ఉన్న వాటర్ అంతా అడ్జస్ట్ చేసుకున్నారు. తరువాత ఒక పెద్ద వాళ్ళని చెరువులోకి దించి మొత్తం చెరువు అంతా దాంతో కవర్ చేశారు. ఈ వర్క్కి టీం వర్క్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చూడండి, కొంతమంది చెరువులోకి దిగి సపోర్ట్ ఇస్తుంటే ఇంకొంతమంది గొట్టుపై నుండి వాళ్ళని ఎలా లాగుతున్నారు. వీళ్ళు ఎంతమంది కలిసి పని చేసినా సరే వాళ్ళు దీనిని లాగడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఇలా స్లోగా వాళ్ళని లాగుతూ అందరూ ఒక సింగిల్ పాయింట్ దగ్గరికి ఎలా వస్తున్నారో చూడండి. అసలు మూమెంట్ ఇప్పుడే వచ్చింది. వలలో పెట్టిన రొయ్యలు ఎలా ఎగురుతున్నాయో చూడండి. ఎన్ని నెలలు కష్టపడి వీటిని పెంచితే ఎంత ఫలితం వచ్చిందో మ్యాక్సిమం ఇప్పుడే తెలిసిపోతుంది. వాళ్ళని దగ్గరికి తీసుకువచ్చిన వెంటనే ఈ మూమెంట్ చూసి నేను చాలా షాక్ అయ్యా. ఎందుకంటే ఇన్ని రొయ్యలు ఒకేసారి వాళ్ళలో పడడం నేను నా లైఫ్లో చూడడం ఫస్ట్ టైం. నిజంగా మై విలేజ్ లైఫ్ బ్లాగ్లో ఇది ఒక మోస్ట్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్లో నాకు చెప్పండి. ఈ ఫ్రెష్ రొయ్యలు చూస్తుంటే ఈ ఫార్మింగ్ వెనుక ఎంత కష్టం ఉందో అర్థమవుతుంది. తరువాత వాటిని ప్యాక్ చేయడానికి తెచ్చిన కేట్లని ఎలా రెడీ చేస్తున్నారో చూడండి. ఇలా కేట్లన్నీ రెడీ చేసిన తరువాత చూడండి, ఇప్పుడు పట్టుకున్న రొయ్యలన్నీ ఎలా వాళ్ళతో ఇలా మూటల్లా కట్టి వాటిని గొట్టుపైకి తీసుకొస్తున్నారు. నేను లాస్ట్ వీడియోలో ఇక్కడ నేచర్ ఎలా ఉంటుంది, ఇంకా నేను ఇక్కడ ఒక ర్యాండమ్ డేని ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను, వీటిని ఫీడ్ చేసే ఫుడ్ ఎలా ఉంటుంది, మొత్తం అన్ని డీటెయిల్డ్గా చూపించా. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. మూటలతో తెచ్చిన మొత్తం రొయ్యలన్నీ ఇందాక అరేంజ్ చేసిన ఈ బ్లూ కేట్స్లో ఇలా మొత్తం ఫిల్ చేసి తూక వేస్తున్నారు. ఫస్ట్ డే మనం మన డీలర్తో 1 కేజీ రొయ్యలకి ఎంత అమౌంట్ ఇస్తారో మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు జరిగే ఈ క్యాలిక్యులేషన్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఎంత లాస్ వచ్చిందో మొత్తం ఈ క్యాలిక్యులేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వచ్చిన క్యాలిక్యులేషన్స్ అంతా ఒక బుక్లో చాలా జాగ్రత్తగా రాసుకుంటున్నారు. ఈ విధంగా ప్రాసెస్ అంతా చేసిన తరువాత రొయ్యలు ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండడానికి ఇలా వాటిని ఐస్తో ఫిల్ చేసి మళ్ళీ వ్యాన్ పైకే లోడ్ చేస్తున్నారు. కేట్లన్నీ వ్యాన్ పైకి లోడ్ చేసిన తరువాత ఫైనల్లీ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలా ఈ విధంగా ఆక్వాకల్చర్ ద్వారా చాలా మంది ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు.
ఇలా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చెరువు చూడండి ఎలా అయిపోయిందో. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం 100 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ త్వరలో ఇంకొక మంచి వైపుతో కలుద్దాం. అంతవరకు బాయ్.